హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఎప్పటి నుంచో కూడా మనం ఒకటే చెప్తున్నాం, ఏంటంటే యుద్ధానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏవైతే ఉంటాయో అవి ఎవరు కూడా అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోండి. గూగుల్లో మీకు వెళ్తే అఫీషియల్గా తెలుస్తుంది. ఎందుకు అంటే చైనా ఏం చేస్తున్నదంటే తప్పుడు ప్రచారంతో తప్పుదోవ పట్టించిన చైనాను టర్కీ. ఎందుకు అంటే చైనా చాలా పెద్ద ప్లాన్ ఏం చేసిందంటే తనకు సంబంధించిన మీడియా ఏదైతే ఉందో వాటిలలో మొత్తం ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రచారం చేస్తుంది. వాటికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారత్లో మొత్తం బ్యాన్ చేసి పడేసిండు. ఇవ్వండి, ఎందుకు అంటే ప్రపంచ మీడియాను దీన్ని అడ్డం పెట్టుకొని చైనా ఎంత కుట్రలు వన్నుతున్నదంటే లేనివి అన్నీ కూడా ఇష్టం ఉన్నట్టుగా పుకార్లు పుట్టించి అసలు పాకిస్తాన్కి ఏం కాలేదు, భారతదేశం ఓడిపోయింది, మోదీ వచ్చి క్షమాపణలు చెప్పిన యాంగిల్లా వీళ్ళు ఏం చెప్తారో మొత్తం వైరల్ చేసి పడేస్తారు. అదే ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది ఏందనేది మన అఫీషియల్ అకౌంట్స్ ఉన్నాయి. మన భారతదేశానికి సంబంధించి మన నేవీకి కానివ్వండి, మన డిఫెన్స్కి కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, వీటన్నిటి కూడా అఫీషియల్ పేజెస్ ఉన్నాయి. దాంట్లో కూడా ఏది ఫేక్ న్యూస్ ఏది ఒరిజినల్ న్యూస్ అనేది కూడా వాళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటిని కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని పాలిటిక్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ నడుస్తుంటాయి కూడా సీజ్ ఫైర్ ఎందుకు బ్రేక్ చేసిండ్రు, సీజ్ ఫైర్ వల్ల ఇలా అయింది, సీజ్ ఫైర్ వల్ల అలా అయింది, ఇండియా కావాలనే చేసింది, ట్రంప్ వచ్చి అసలు ట్రంప్ మన మధ్యలో ఎందుకు అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ అక్కడ వాస్తవాలు ఏంటి, అలా ఎందుకు జరిగింది? మనం ఒక రకంగా చెప్పాలంటే మోడీ ఓడిపోయిండు, మోడీ పని అయిపోయింది. ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ ఉంటే చాలా బాగుండు అని చెప్పి బాగా వార్తలు వచ్చినాయి. కానీ అసలు ఫ్యాక్ట్స్ ఏంది తెలుసా? తెలియదు. ఎంతసేపు ఏదో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును చూసుడు, ఇలా అయింది అలా అయింది అని చెప్పుడు. ఏమన్నంటే ఇందిరాగాంధీ అప్పట్లో చేసింది అని అంటే అప్పుడు గెలిచింది, కానీ ఏమైంది? గెలిచినా కూడా మోడీ అసలు సీజ్ ఫైర్కి ఒప్పుకోకుంటే బాగుండు అది అని చెప్పి మస్తు వార్తలు వచ్చినాయి. కానీ అక్కడ ఏం నడుస్తుంది ఏందనేది మాత్రం ఈడ కూర్చున్న వాళ్ళకి మనకి ఎవరికి కూడా తెలియదు. వెంటనే ఏదైనా పోస్ట్ వచ్చింది అనుకో, ఇలా అయిందంట అని చెప్పి మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసి పడేసాడు. ఇక పాకిస్తాన్లో మీడియా చూసుకుంటే ఇక వాళ్ళు ఏం చేస్తానంటే వాళ్ళు అక్కడ పోస్టులు పెట్టుడు, అన్ని ఇండియాకు ఆపోజిట్గా పోస్టులు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రమోట్ చేస్తున్నారు వాటిని ఇండియాలో వైరల్ అయ్యేటట్టుగా. వాటిని ఇక్కడ వాళ్ళు చూసి అసలు ఏం చేస్తలేరు, యుద్ధమే అయితే లేదు, ఎంతసేపు ఇండియాకే లాస్ అవుతుంది, మన దగ్గర ఉన్న ఆయుధాలు ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఆడ పాకిస్తాన్లో చూస్తే ఏం జరుగుతలేదు, అక్కడ అన్ని మంచిగానే ఉన్నాయని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు. ఏది కూడా ఎంతవరకు నిజమో ఏందనేది కూడా నమ్మాలి. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన మీడియా కూడా, మన ఇండియన్ మీడియా కూడా ఇక కొన్ని ఛానళ్ళు పెట్టే తమ్నెల్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే అరే నిజమా అని ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఆడ అసలు తమ్నెల్కున్న కంటెంట్కి అసలు పోలికనే లేదు. ఇట్లాంటివి ఎందుకు? ఆల్రెడీ చైనా తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి మనం చైనా పైన మాట్లాడడం జరుగుతుంది. మనం కూడా అదే చేస్తే ఎలా ఉంటుంది? జనాలకు అసలు కరెక్ట్గా ఏమవుతుంది ఏంటిది, కొంతమంది అసలు ఏం జరుగుతుంది ఏందనేది మంచిగా కొంతమంది జర్నలిస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచిగా చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు చేసిన తప్పు కూడా మన వాళ్ళు కూడా చేస్తున్నారు అంటే అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల మనకు లాస్ అవుతుంది. అది ఒకటి ఆలోచించుకోవాలి. ఈ దేశాల ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేసిన భారత్, అందువల్లనే ఈ తప్పుడు కథనాలు ప్రవాహం. ఎంత తప్పుడు ప్రచారం చేసినా అది తాత్కాలికమే, నిజం ఖచ్చితంగా బయటపడుతుంది. వీళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కూడా నిజం ఎప్పుడైనా కూడా బయటికి రావాల్సిందే, వస్తుంది. వచ్చినాక అప్పుడు ఎవరి ఇజ్జత్ పోతుంది? ఎవరైతే తప్పుడు ప్రచారం చేసినారో వాళ్ళదే పోతుంది. ఇంకోటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు మనం యుద్ధం నడుస్తున్నప్పుడు చైనా అవి వాడుతున్నారు, మరి వాటి పరిస్థితి ఏంది, అవి ఎలా తుస్తుమన్నాయో అందరికీ తెలుసు. టర్కీ 350 డ్రోన్లు పంపిందంట. ఇంకోటి ఏంటంటే బలోచిస్తాన్ కూడా జస్ట్ మనం ఇప్పుడు బలోచిస్తాన్కి సపోర్ట్ ఇస్తే మొత్తం పాకిస్తాన్ని లేపి పడేస్తుంది. బలోచిస్తాన్ పవర్ కూడా వాళ్ళ ఆర్మీ కూడా అంత మంచిగా అంత గట్టిగా ఉన్నది. మీకు IMFA ఫండ్స్ వచ్చినప్పుడు ఇండియా నో చెప్పలేదు. ఎందుకు నో చెప్తే ఎక్కడ మేము ఈ వారిని దృష్టిలో పెట్టుకొని నో చెప్పినామేమో అని చెప్పి స్టేబుల్గా ఉన్నారు. గవర్నమెంట్ కూడా మీకు రావాలి అని అనలేదు, వద్దు అని కూడా అనలేదు. ఇంకోటి ఏంది, IMFA ఫండ్స్ కూడా ఎందుకు మీకు ఇస్తామన్నారు? మీది పేద దేశం పాకిస్తాన్, అసలు పాకిస్తాన్ గురించి మాట్లాడుకునే అసలు స్థితి ఇవ్వనికి లేదు. ఎందుకంటే అడుక్క తింటున్నారు చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు వాస్తవంగా.
వీళ్ళపైన యుద్ధం చేసుడు కానివ్వండి, వీళ్ళపైన మాట్లాడుకున్నాడు నిజంగా దండగే. అడుక్క తింటున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికే IMF ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా చచ్చిపోయేటట్టున్నారు ఆడ జనాలు, ఆ దేశం ఏదైతే ఉన్నదో చచ్చిపోయేటట్టున్నారు, అడుక్క తింటున్నారు. అందుకని చెప్పి మీకు IMF ఫండ్స్ ఇచ్చిండ్రు అంతే. దీన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. USA ఈ సమయంలో ఎందుకు ఇచ్చింది ఈ ఫండ్స్ అని. కానీ ఒక భయం ఏముండే అంటే USA వాళ్ళకు కూడా ఎందుకు ఈ సీజ్ ఫైర్ ఒప్పందం తీసుకొచ్చిందంటే ఈ IMF ఫండ్స్ ని ఎక్కడ ఈ పాకిస్తాన్ వాళ్ళు మిస్యూజ్ చేస్తారన్న యాంగిల్లో సీజ్ ఫైర్ ని తీసుకొచ్చి పాకిస్తాన్ DGMO ఇక్కడ మన DGMOకి ఫోన్ చేసి చెప్తే దీన్ని కూడా ఇక ఇండియా వాళ్ళే మాకు ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి చెప్పిండని చెప్పి వైరల్ చేస్తున్నారు. మీరు ఎంత ఫేక్ న్యూస్ ఎంత వైరల్ చేసుకున్నా నిజం ఎప్పుడో ఒకసారి బయట పడుతుంది. అది ఆల్రెడీ బయట పడ్డది. అందుకే మీకు చెయ్యాలనిపిస్తే చెయ్యండి. ఎప్పుడు కూడా ఇక వెన్నుపోటు పోవడమే తప్ప మీకు ముందొచ్చి చేసే ధైర్యం అయితే నిజంగా లేదు. అసలు మాట్లాడు దండగండి పాకిస్తాన్ గురించి. అదే అంటున్నా కదా, అడుక్క తినే దేశం గురించి మాట్లాడు నిజంగా దండగనే. దీనికి టర్కీను చైనా సపోర్ట్ చేస్తుంది. చేసుకోండి, చేసుకున్న ఏం లాభం? దేశానికి కూడా తెలిసింది భారతదేశం పవర్ ఏంటిది, భారతదేశం దగ్గర ఎలాంటి టెక్నాలజీకి సంబంధించిన మిసైల్స్ కానివ్వండి, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి ఏందనేది కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలకు మొత్తం తెలిసినాయి. చైనా మేడ్ ఇన్ చైనా ఎలా ఉంటుందో కూడా దేశం మొత్తానికి ఇప్పుడు తెలిసింది. ఇక మన భారతదేశంలో అప్పుడు చైనా ప్రోడక్ట్స్ అంటేనే ఇక కొన్ని రోజులు టెంపరవరీ అని చెప్పి అంటుండే. ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది చైనా ప్రోడక్ట్స్ ఎట్లుంటాయి అనేది. అందుకే అంటుండే ఏంటంటే బయట దేశాల కన్నా మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటినే వాడాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చినాక చాలా మంది కూడా ఒకటి ఆలోచించాలి ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయాలి. ఇప్పుడు టర్కీకి చూసుకున్నట్లయితే టర్కీలో భూకంపం వచ్చినప్పుడు అప్పుడు మన దేశమే సహాయం చేసింది వాటికి. అప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి చాలా ఫండింగ్ కానివ్వండి చాలా హెల్ప్ చేసింది. అయినా కూడా విశ్వాసం లేదు. వాళ్ళు ఏమంటారంట, దేశాలు కాదు మాకు ఫస్ట్ ముందు మతం ముఖ్యం తర్వాతనే దేశాలు అని చెప్పి. మరి అప్పుడు పాకిస్తాన్ మీకు ఏమైనా చేసిందా? ఏం చేయలేదు. ఏంటిదని ఆయన అంటే ఖాళీ మతం ఆడ. చూడండి మనకేంటంటే దేశం మొత్తం అందరూ కూడా ఒకటే ఉండాలి అంటే మంచిగా ఉండాలనే యాంగిల్లో మనోళ్ళు అప్పుడు టర్కీకి సహాయం చేస్తే ఇప్పుడు 350 డ్రోన్లు పాకిస్తాన్కి పంపి యుద్ధానికి మీరు చలో అని చెప్పి టర్కీ అన్నదంట. ఇదంతా పెహల్గామ్ అటాక్ తర్వాత కాదు, పెహల్గామ్ అటాక్ కి ముందు నుంచెల్లే కూడా ఇదంతా నడుస్తున్నదంట. సో ఇంతగానం ఉన్నది డీప్గా చెప్పాలంటే. కానీ ఏ ఒక్క మీడియా కూడా దీన్ని చెప్పడం లేదు. ఎంతసేపు అడ్డగోలు తమ్నేళ్లు పెట్టి ఈడ న్యూక్లియర్ బాంబు అదేంది, ఈడ బాంబు వేసిండ్రు, హైడ్రోజన్ బాంబుకి రెడీ చేస్తున్నారు, అదేంది ఇదేందని చెప్పి మంచిగా TRP కోసం వ్యూస్ కోసం చేస్తున్నారు. అసలు వాస్తవాలు ఏందనేది చెప్పండి, మీరు చేసుకోండి. ఒకవైపు మీ ఆన్లైన్లో ఏదైతే నడుస్తుందో చేసుకోండి. కానీ జనాలకు అసలు నిజం కూడా ఏందో తెలియాలి కదా. లేకుంటే చైనా తప్పుడు ప్రచారం ఏదైతే ఉంటుందో అట్లనే ఉంటుంది. మొత్తం గ్లోబల్గా కూడా ట్రంప్ పైన కూడా నెగిటివ్గా వార్తలు స్ప్రెడ్ చేయడం జరిగింది, మోడీ పైన నెగిటివ్గా వార్తలు స్ప్రెడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మన వాళ్ళని ఎక్కడ ప్రలోభావం చేస్తుందని చెప్పి ఆ అకౌంట్స్ అన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఎలా రియాక్ట్ అయితే ఏది ఎక్కడికి పోతుందో ఏందనేది. సో మొత్తం మీద చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ కొన్ని వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించింది. మొదటిది, భారత్ తిరుగులేని సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించింది. పాకిస్తాన్ సాంప్రదాయిక రక్షణ సామర్థ్యం కుప్పకూలిపోగా దాని అణ్వస్త్ర సామర్థ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ నిరంతరాయంగా జరిపిన దాడులు అసలు పాకిస్తాన్ బలహీనతలు బట్టబయలు చేశాయి. ముఖ్యంగా చైనా అందించిన ఆయుధాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో భారత్ తుత్తినియాలు చేయడం పాకిస్తాన్ కు పెద్ద దెబ్బ. చైనాను అడగలేదు, భారత్ ను ఎదుర్కోలేదు. ఇది దాని దుస్థితి. ఒక రకంగా చెప్పాలంటే పాక్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని భారత్ నిర్వీర్యం చేసి ఉండవచ్చు. వ్యూహాత్మకంగా ఇప్పుడు పాక్ పూర్తిగా భారత్ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడింది. అదే అంటున్నా, ఈ ఆపరేషన్ సింధూర్ తోని ఎవరు మన శత్రువులు ఎవరు మన మిత్రులు అనేది ఒకటైతే స్పష్టంగా అర్థమైంది. ఇంకా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది ప్రపంచం మొత్తానికి ఎప్పుడో తెలుసు, ఇంకొంచెం తెలిసింది. అడుక్కు తింటున్నోళ్ళు ఇంకెంత ఘోరంగా అడుక్కు తింటున్నారు ఏందనేది కూడా తెలిసింది. ఇంకోటి ఏంటంటే చైనా ఇచ్చిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడుకి పనికిరావు, ఎప్పుడు కూడా మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్స్ నమ్మొద్దు అని తెలిసి కూడా ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా మనం చూస్తూనే ఉన్నాం, డైలీ ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. మన ఆర్మీకి సంబంధించిన వాళ్ళు అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటే చెప్తున్నది ఏంటంటే ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో, ఫేక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దయచేసి వాటిని ఎక్కడ కూడా ప్రమోట్ చేయకండి. ఇంకోటి ఏంటంటే
సైబర్ క్రైమ్స్ కూడా కొన్ని జరుగుతున్నాయి. ఏంటంటే అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు ఏమైనా లింక్స్ వచ్చినా, ఏమైనా మెసేజెస్ వచ్చినా, లింక్స్ వచ్చినా వాటిని ఓపెన్ చేయకండి. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఇంకొక సైబర్ క్రైమ్ వచ్చిందంట. అదేంటంటే అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు ఒక ఫోటో పంపించి మీకు ఈ పర్సన్ తెలుసా అని చెప్పి ఒక మెసేజ్ పెడతారు. మీరు కనుక ఆ ఫోటో క్లిక్ చేసినట్లయితే, ఆ ఫోటో డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఆ ఫోటోలో కూడా ఒక మీకు కనిపించని డిస్క్రిప్షన్ మెసేజ్ ఉంటుంది. ఏంటంటే దానికి ఒక కోడ్ అని చెప్పంటారు. అది ఆటోమేటిక్గా రీడ్ అయ్యి మీ అకౌంట్లో ఉన్న పైసలు కానివ్వండి, మీ ఫోన్లో ఉన్న డేటా ఏదైతే ఉందో అదంతా కూడా అవతల వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు ఎప్పుడైనా లింక్స్ వచ్చినా కానీ, ఏమైనా ఫొటోస్ వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లనే ఈ ఫేక్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో వీటిని వైరల్ చేయకుండా ఏది నిజము ఏది అబద్ధం తెలుసుకోండి. మీరు అఫీషియల్గా గూగుల్లోకి వెళ్తే మీరు అక్కడ టైప్ చేస్తే తెలిసిపోతుంది. లేదు అక్కడ ఏది రాలేదు అంటే కొంతసేపు ఆగండి. వెంటనే వచ్చిన వెంటనే ఏదో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు మనం అందరం పోయి ఆడ యుద్ధం చేయలేము కాబట్టి మన దేశానికి సంబంధించింది ఏదైనా కూడా మన సైడ్ నుంచి వెళ్ళి ఎంతో కొంత మేలు జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ నుంచి వెళ్ళి కూడా చేయొచ్చు. అది మనం నేషనల్ డిఫెన్స్కి ఫండ్ చేయడం కానివ్వండి, లేదా ఇట్లాంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, లేదా మన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయడంలో ఇలాంటి విషయాలైనా కూడా తెలిస్తే మన ఇండియన్ ఆర్మీకి కానివ్వండి, మన ప్రభుత్వానికి అట్లా కూడా హెల్ప్ చేసిన వాళ్ళైతాం. ఇప్పుడు మనం అక్కడనే పోయి యుద్ధం చేసి గెలవాలని కూడా ఏం లేదు. మనం ఇక్కడ నుండి కూడా మన దేశాన్ని కాపాడుకోవచ్చు. అది ఎలానో మీకు ఆల్రెడీ చెప్పిన. ఏంటంటే సోషల్ మీడియా కూడా చాలా పవర్ఫుల్. దాంట్లో మీరు వేసిన పోస్ట్ కానివ్వండి ఏదైనా కూడా ఎంత రీచ్ అవుతుంది ఏందనేది ఎవరు కూడా చెప్పలేరు. అది ఒకవేళ అది కనుక ఫేక్ అయితే అది ఎంత ప్రభావం చేస్తుంది మన భారతదేశం పైన అనేది కూడా ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. సో ఇంకొంతమందికి ఏంటంటే మరి మన నేషనల్ డిఫెన్స్కి ఎలా మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే దానిపైన కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో ఎవరికైనా డొనేషన్ కానివ్వండి, మీరు ఆల్రెడీ ట్యాక్సులు కడుతున్నాం కదా, మేము ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటే మీ దృష్టికి వదిలేస్తున్నా. కానీ ఎవరికైనా మన డిఫెన్స్కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటే అది ఎంతైనా కానీ 10 రూపీస్ కానివ్వండి, 100 రూపీస్ కానివ్వండి, ఎంతైనా కూడా. ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే పిల్లలకి ఎంత ఉంటుండే అంటే వాళ్ళ కిడ్నీ బ్యాంక్ ఉంటుంది. అప్పట్లో కుండై ఉంటుండే కదా. వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఏమన్నా క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఏదైనా పిల్లలు కూడా వచ్చి మంచిగా కుండ వాళ్ళకి కొట్టి ఆ పైసలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేది. సో అలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ఉంటుంది. అది ఎక్కడ అంటే మీరు నేషనల్ డిఫెన్స్ ఫండ్ మనకు సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో వెళ్ళి మీరు ఇక్కడ డీటెయిల్స్ చూసుకొని డొనేట్ ఆప్షన్లో ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేస్తే అయిపోతుంది. సో ఇలా కూడా మనం మన భారతదేశానికి సపోర్ట్ చేయొచ్చు. అది మీ ఇష్టం. ఫండ్ అనేది ఎవరైనా కూడా ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మీ లోకల్ లీడర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వెళ్ళి అందియచ్చు. మీరు చెక్స్ కానివ్వండి, అది క్యాషా మీరు ఎట్లా ఇస్తారో ఏందో చూసుకొని మన నేషనల్ డిఫెన్స్ ఫండ్కి ఏదైతే ఉందో అక్కడ కూడా మనం ఇస్తే అది మన దేశానికి కూడా కొంచెం యూజ్ అవుతుంది. జై హింద్, జై భారత్.